తెలుగు సంవత్సర ఉగాది రచన చింతపల్లి వెంకటరమణ గారు. ప్రబలలో 40గా ప్రభవ ప్రగతి వికసిత విస్తార విభవ ప్రతి ప్రదేశాన ప్రదర్శించే వైభవ ప్రణాళికలు చేయగల అదియే ప్రకృతి కాలము చేయని పరాభవ ప్రపంచానికి కలుగజేసే ప్రయోజనంగా దాని అనుభవ 60లో ఎప్పటికీ నీవు అభినవా అందరికీ ఇస్తుంది విలువ సరోవరంలో వికసించే కలువ షడ్రసుల నింభ కుసుమ మిశ్రమ ప్రసాదాన్ని ప్రసాదించి రుగ్మతలను తొలగించే చలువ ప్రళయాలను ప్రతిఘటిస్తూ ప్రతిధ్వనించే ప్రణవా సమస్యలను దాటించి తీరాన్ని చేర్చే దిక్కులు తెలిసిన దివ్యమైన పడవా కల్తీ పదార్థ వంటి పదాలను నిర్మూలించగా చేస్తుంది తాండవా పాపాలను అధర్మాలను అణచివేసే కలియుగా పాండవా ఎక్కడ ఉన్నా వేంచేసి వేపపూత ప్రసాదాన్ని వదిన చేతి ద్వారా స్వీకరించి ధన్యుడు అవటంతో అందరూ తొలువా వేమన యోగి అయినాడు ఇలలో కొలువు తీరి వేలుపుగా కొలువా నైమిషారణ్యం ఆధ్యాత్మిక కన్నా నైవేలిలో పారిశ్రామికం కన్నా నైరుతి ఋతుపవనాల కన్నా నైషధం గుణములు కలిగి నైవేద్యం పెట్టి స్వీకరించమని నైతిక బాధ్యతతో చెప్తుంది వేపపూత ప్రసాదం మిన్నయని నేటి ఆగమన తెలుగు సంవత్సర ఉగాది పరాభవ ఆశిస్తుంది ఆశీర్వచనంతో సుస్వరంగా సుఖినో భవ సర్వే జనా విజయీ భవ.